గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. పిలిచారట? ఏం లేదు, బయట ఒక ఆవిడ కూర్చునుంది. పేరు సార్? పేరు అడగటం మర్చిపోయాను. అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా. దట్స్ ఆల్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది, పిలువు. మిస్సెస్ రాజా ఎవరండి? నేనేనండి. డాక్టర్ గారు పిలుస్తున్నారండి. నేను వచ్చానని డాక్టర్ గారికి ఎలా తెలుసు? నమస్తే. నమస్తే, కూర్చోండి. మీరు మిస్సెస్ రాజా కదూ? అవును. ఆ బల్ల మీద పడుకొని చెకప్ చేయాలి. నేను మీకెలా తెలుసు? మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు. ఏమిటి కీర్తి ఇది? ఇక మీదట మన జీవితంలో రాజ ప్రసక్తే లేదండి. చెవండి, ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి, బిడ్డకు తల్లైనప్పుడు. కానీ మీరు నాకు అదృష్టం లేకుండా చేశారు. ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు? మీరేం చేశారో మీకు తెలియదు. ఏం చేశాను? నాకు అబార్షన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా? ఆ డాక్టర్ నాకు అబార్షన్ చేయలేదా? నీకు అబార్షన్ చేశాడా? చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి? నో, ఇందులో ఏదో పొరపాటు జరిగింది కీర్తి. నేను అబార్షన్ చేయమని చెప్పింది నీకు కాదు, మరెవరికి? స్వాతికి. స్వాతి ఎవరు? ఆవిడ కూడా మిస్సెస్ రాజేనా? అడుగుతున్నది మిమ్మల్ని. అది అంటే నా అనుమానం నిజమేనమాట. అది కాదు కీర్తి. మీరేం మాట్లాడకండి. చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది. నా భర్త నాకు ద్రోహం చెయ్యరు, నన్ను మోసం చెయ్యరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు. మన ఇద్దరి మధ్య మరో మనిషి కాదు కదా, చివరకు గాలి కూడా చొరపడకూడదని పిచ్చి ఆశయాన్ని మీరు చాదస్తంగానే మిగిలి చేశారు. మీరు దారి తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా కొట్టాలుగా మిగిల్చారు. అంటే నీకు అపార్షన్ చేసేసారా? మీరు చేయమన్నాక చేయకుండా ఎలా ఉంటారు? ఇక నాకు బిడ్డలు పుట్టరని, పుడితే నా ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది. మీ ప్రేమకు దూరమైనా కనీసం నా బిడ్డల్ని చూసుకుని బ్రతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం. లేదండి, ఇంకా నేను మీ భారీ స్థానంలో ఉండి మీ సంతోషానికి అడ్డు రావడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నో కీర్తి, నో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను. ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేనొక భార్యకు భర్తనని, నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నానని గ్రహించలేకపోయాను. తీరా తెలుసుకునేసరికి నువ్వొక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు. నన్ను క్షమించు కీర్తి. కీర్తి, 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 కీర్తి. పరుగు తీస్తున్నావు, జీపు ఏమైంది? జీపు ఏదో రిపేర్ వస్తేను షెడ్ పంపించాను. నేను అర్జెంట్ గా బస్కి వెళ్ళాలి, వస్తాను. జర టైరో సాబ్, బస్సు అంటున్నావు, ఏది ఊరు వెళ్తావు? అదే శ్రీకాకుళం వెళ్తున్నానండి. శ్రీకాకుళమా? ఎందుకు? మా ఆవిడ కోసం. స్వాత్య? కాదండి, మా ఇంటి ఆవిడ కోసం. మా ఇంటి ఆవిడ ఊరికి వెళ్తుంది, అర్జెంట్ గా మ్యాటర్ ఒకటి చెప్పాలి, వెళ్తాను. సరే సరే, నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు, నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తా పద. ఎవరు మీరా? వద్దండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అంతది నాది బండి ఉండగా నువ్వు ఆటోలో వెళ్తానంటావు. జర కూర్చో, మాట్లాడుకుంటా కూర్చో. పట్టుకుంటే వదలండి, చీళ్ల పాకం అంటే వీడే కదా. కీర్తి ఎక్కడుందేంటి? కీర్తి ఎవరు సా? కీర్తి ఎవడు కాన్ సాబ్. అయితే మూర్తి అన్నావా? అన్నానా? మూర్తి అన్నాను. మూర్తి, మూర్తి. అచ్చా అచ్చా, బయట బయట. కీర్తి ఎక్కడుందేంటి?